వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జనసేన వైసీపీ కౌన్సిలర్ మధ్య పార్టీ జెండా స్తూపం నిర్మాణంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. 26వ వార్డులో జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ అనుమతి లేకుండా మున్సిపల్ సైట్లో జనసేన పార్టీ స్తూపం చేపడుతున్నారంటూ అదే వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే పనులను నిలుపుదల చేయాలని అధికారులపై వైసీపీ కౌన్సిలర్ ఒత్తిడి తెచ్చారు. విధుల్లో అధికారులు సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఓటు వేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులోని టీడీపీ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. గంజాయి నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర స్థాయిలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గంజాయి వివరాలు ఎవరైనా చెబితే వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం గుండల గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేయుచున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. శాసనసభ్యులు ఎంఎస్ రాజు, సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్తో మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాట్లపై చర్చించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, రాజధాని నిర్మాణాన్ని వైసీపీ పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సుమారు 50,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తూ కేటాయింపులు చేయడం అద్భుతమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాలులో పారిశుద్ధ్య కార్మికులకు రైన్ కోట్లు, ఫేస్ షీల్డ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమై పూర్తి కావాల్సి ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కనిగిరి మండల విద్యాధికారి సంజీవి కోరారు. గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని మానవ బాలల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరమన్నారు. చిలకలూరిపేట టౌన్, చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, ఎండ్లపాడు పోలీస్ స్టేషన్లను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసుల డైరీ గురించి ఎస్పీ పరిశీలించారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో పుట్టపర్తిలో 5వ తేదీ నాటికి అన్నా క్యాంటీన్ భవనాన్ని సిద్ధం చేస్తామని కమిషనర్ అంజయ్య పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ భవనంలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషనర్ అంజయ్య పరిశీలించారు. ఆగస్టు 5వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధం చేస్తామన్నారు.